ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో నశించిపోయిన మమ్మల్ని ప్రభువా మీరు ఎంతో ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి పరలోకము నుండి మానవుడిగా ఈ భూమి మీదకు వచ్చి మా పాపమును మా శాపమును ఆ కలవరి శిలువలో మోసి మాకు బదులుగా మరణించి సమాధి చేయబడి మరణమును జయించి సజీవుడిగా తిరిగి లేచిన మహిమ కలిగిన మా ప్రభువా, నీ బంగారు పాదములకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. మనిషి మాతృని ప్రభువా, మాట్లాడు చేతగాని వాడిని ప్రభువా మీరే మరుగుపరుచుకొని మీ యొక్క ఆత్మ ద్వారా కావలసిన వర్తమానం దయచేయండి. వినగల చెవిని, గ్రహించగలిగిన మనస్సు ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుతూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం దాకా మనం చదువుకున్నాం. ఇక్కడ అంటున్నాడు, దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీలో ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టినవాడు నీవే. చూడండి, ఇక్కడ అబ్రహామును గురించి మనం చదువుకుంటున్నాం. అబ్రాము మొదటి పేరది. అబ్రాము దేవుని నమ్ముకోకముందు జారిడి బండగా ఉన్నాడు, జారిపోయేవాడుగా ఉన్నాడు. అబ్రాము అంటే జారిపోయేవాడు, అబ్రహాము అంటే స్థిరమైన వాడు, స్థిరమైన బండ వంటి వాడు. అందుకని దేవుడు అబ్రామును ఏర్పరుచుకున్నాడు. ఎవరిని ఏర్పరుచుకున్నాడు? అబ్రాముని. దేవా యెహోవా అబ్రాముని ఏర్పరుచుకొని, ఎవరిని ఏర్పరుచుకున్నాడు? అబ్రాముని. ఈ రాత్రి సమయంలో నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పరుచుకున్నాడు, అది మర్చిపోవద్దు. నిజముగా ఈ లోకంలో ప్రతి మానవుణ్ణి దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ మానవుడే దేవుని ప్రేమను గుర్తించలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎఫెసీ 1:3. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. ఈ లోకంలో 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదములు వేరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వేరు. ఈ లోకంలో మనుషులు ఎక్కువగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకుంటారు. మంచి బిల్డింగ్ కావాలి, ఫ్లాట్లు కావాలి, కారులు కావాలి, బంగారం కావాలి, ఉద్యోగం కావాలి, హోదా కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి. ఈ లోక సంబంధమైన వాటి వలన అది ఈ లోకంలో ఉన్నంత వరకు వాటిని మనం చూసుకుంటూ మనం బ్రతుకుతాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదము ఈనాడు మానవుడికి అవసరమై ఉన్నది. ఆత్మ సంబంధం అంటే
ఇది కంటికి కనబడేది కాదు. చూడండి, రక్షణ అనేది ఏ మానవుడికి కంటికి కనబడదు. దేవుడు ఏ మనుషుడు చూడలేడు ఈ నేత్రాలతో, బాహ్య నేత్రాలతో. పరలోకము అది ఎవరికీ కనబడదు. పాతాళము, అగ్నిగుండము అది కూడా కనబడేది కాదు. చూడండి, దృశ్యమైనటువంటివి, కంటికి కనబడేటువంటివి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు అని కొరింథీ పత్రికలో వ్రాయబడి ఉన్నది. చూడండి, అబ్రహాము జీవితంలో అబ్రాముని దేవుడు పిలిచాడు. ఎక్కడున్నప్పుడు పిలిచాడు? కల్దీల. ఎక్కడున్నప్పుడు? కల్దీల ఊరు. కల్దీలను ఊరు అను స్థలము నుండి యువతలకు అతను రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడు నీవే. ఊరు, ఆ ఊరి పేరే ఊరు, ఆ ఊరి పేరే ఊరు. ఈ కల్దీలు అనే ప్రదేశంలో ఊరు అనే ఒక గ్రామంలో అబ్రహాము నివాసం చేస్తూ ఉన్నాడు. అబ్రహాము యొక్క తండ్రి విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. ఒక విగ్రహారాధికుడు అబ్రహాము తండ్రి. ఈ అబ్రహాము తండ్రి విగ్రహాలు చేసి వాటిని బిజినెస్ అన్నమాట, వ్యాపారం. ఒకసారి అబ్రహాముని పెట్టేలేడంట. అబ్రహాముని పెట్టాడు, అయ్యా నేను పని మీద వెళ్తున్నాను వీటిని నమ్మని. సరే, అబ్రహాము ఉండి ఏం చేశారంటే దానికి నైవేద్యము, పళ్ళు, ఫలాలు తీసుకొచ్చి ఆ బొమ్మ ముందు పెట్టి తినమంటున్నాడు. ఎప్పుడు అబ్రహాముని వాళ్ళ నాన్న అక్కడ కూర్చోబెట్టలేదు. ఆయన ఎక్కడికో ఊరికి వెళ్తా, ఎందుకంటే విగ్రహాల ముందు పెడితే అవి తింటాయి అనుకున్నాడు అబ్రహాము. తెలియదు అబ్రహాంకి తినవనే సంగతి, అవి ఒట్టి బొమ్మలని తెలియదు. ఏం చేశాడంటే అబ్రహాం కడుపు మండిపోయింది. ఎంత చెప్పినా బొమ్మలు తింటలా, విగ్రహాలు ఎందుకు తింటే ఒక కర్ర తీసుకుని అన్నింటిని పగలగొట్టి అవతల పారేశాడు. తీరా తండ్రి చూస్తే విగ్రహాలన్నీ పగిలిపోయండి. ఏందయ్యా ఇట్లా చేసావంటే, ఏది నాన్న, ఒక్కడు కూడా ఒక కాయ తినలేదు, ఒక ఫలం తినలేదు, అందుకని నా కడుపు మండి పగలగొట్టేసాను నాన్న అంటున్నాడు. పోతా ఆ తండ్రి చెప్పలేదు అబ్రహాంకి, అయ్యా అవి వట్టి బొమ్మలేను, అవి తినేవి కాదు, మాట్లాడేవి కాదు, అవి నడిచేవి కాదు, అవి వట్టి బొమ్మలు మనం చేతితో తయారు చేసుకున్నాము, ఏదో మన బ్రతుకు తెరువు కోసం ఈ బొమ్మల అమ్ముకుని బ్రతుకుతున్నాము అని తర్వాత చెప్పాడు అసలు కదా. అయితే అబ్రహాము జీవితంలో అసలు నిజమైన దేవుడు ఎవరు అనేది కూడా తన జీవితంలో ఒక ప్రశ్న ఉన్నది తన మనస్సులో. ఒక దినం దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముకి మొదటి నుండి కూడా అవి విగ్రహాలు, బొమ్మలు, వాటిలో ఏమి లేవు అనుకున్నాడు. నిజమైన దేవుడైతే మాట్లాడాలి. మనిషే మాట్లాడుతున్నాడు కదా. మనిషిని ఎవరైనా ఒక మాట అంటే ఏం చేస్తారు? వెంటనే రిప్లై ఇస్తారు, జవాబు ఇస్తారు. చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అబ్రహాముతో? దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆరాధించే దేవుడు జీవము గల దేవుడు. మనం ప్రార్థన చేసే దేవుడు, మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు. మన దేవుడు మన ఆపదల్లో, ప్రమాదాల్లో మనం కృంగిపోయి ఉన్నప్పుడు, మంచంలో పడి మూలిగేటప్పుడు ఆయన మనం లేవనెత్తే దేవుడు. ఎన్నడూ దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాడు. చూడండి, అబ్రహాంకి ఎప్పటి నుండో ఆశ ఉంది. నిజమైన దేవుడు ఎవరో నాతో మాట్లాడాలి, నిజమైన దేవుడు నాతో మాట్లాడాలి. ఒకరోజు దేవుడు అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమా.
నేను నీకు చూపించే దేశానికి. ఏ దేశం అది తెలియదు. మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ముందుగా మనం అనుకుని వెళ్తాం, బయలుదేరుతాం. ఎవరన్నా అడుగుతారు మనల్ని బయలుదేరినప్పుడు, అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ఊరు వెళ్తున్నావు అయ్యా అంటారు. అప్పుడు మనం చెబుతాం, ఇదిగో గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, అమెరికానో ఏదైతే అది చెబుతాం. కానీ అబ్రహాముకి జవాబు లేదు. ఆ జనాల్లో వాళ్ళ బంధువులు ఉన్నారు, ఆ గ్రామస్తులు ఉన్నారు, తన తండ్రి ఇంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ అడిగి ఉంటారు, ఏదో మూటముళ్ళు జరుపుకొని వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఏం సమాధానం చెప్పాలి? దానికి జవాబు లేదు, సమాధానం లేదు. దేవుడు ఏమన్నాడు? నేను నీకు చూపించే దేశానికే వెళ్ళు. చూడండి, అబ్రహాము జీవితంలో ఎంత విశ్వాసం కలిగిన వాడు ఆలోచన చేయండి. దేవుణ్ణి అడగలా, నేను ఎక్కడికి వెళ్ళాలని అడగలేదు. ఇంకొకళ్ళైతే మనమైతే ఏం చేస్తాం, అడుగుతాం, అయ్యా ఏ ఊరు వెళ్ళాలి. బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ టికెట్ అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏ ఊరి మీద అంటే చెబుతాం కదా. మరి అబ్రహాంకి అలా చెప్పే అవకాశాలు లేవు. కారణం ఏంటి? అబ్రహాంకి తెలియదు, దేవుడు చెప్పలేదు. నువ్వు బయలుదేరు అన్నాడు, బయలుదేరాడు అంతే. అది విశ్వాసం అంటే. ఈనాడు కూడా చాలామంది లోకంలో అయ్యా యేసు ప్రభువుని నమ్ముకోండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం వరకు సిద్ధపడండి అంటే ఎగతాళిగా ఉంది చాలా మందికి, కొంతమందికి హేళనగా ఉంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు దేవుని మాటకు లోబడపోతే రేపు అగ్నిలో ఏడవలసిన రోజు రాబోతుంది. ఇప్పుడు నవ్వుతున్న వారులారా ఒక జనం మీరు ఏడుస్తారని ఉంది బైబిల్లో, తెలుసా మీకు ఆ మాట? ఇప్పుడు నవ్వుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు, కేకలు దాకా తాగుతున్నారు, మా ఇష్టం మేము అనుకుంటున్నారు. జాగ్రత్త. ఈ లోకంలో మరణించిన తర్వాత అగ్నిగుండంలో యుగాలు కాలిపోతారు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే ఏంటి? ఈ ఆత్మకు సావు లేదు, శరీరానికి సావు ఉంది కానీ ఆత్మకు సావు లేదు. యుగాలు దేవుని మాటను ఈ లోకంలో ఎవడైతే నిర్లక్ష్యం చేస్తాడో వాడు ఎవడైనా సరే అగ్నిలో కలిపోవలసిందే. ఎవరైనా ఈ లోకంలో వాడు మినిస్టర్ కావచ్చు, గొప్పవాడు కావచ్చు, కోట్ల రూపాయలు కలిగి ఉండొచ్చు, ప్రపంచంలో నంబర్ 1 కుబేరులు కావచ్చు, ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్మని ప్రతి మానవుడు పాతాళంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏముంది? పాతాళంలో అక్కడ ఏసీ లేదు, అక్కడ ఫ్యాన్లు ఉండవు, అక్కడ బెడ్లు ఉండవు పనుకోవటానికి హాయిగా. ఏముంటుంది? పాతాళములో యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ చెప్తూ ఉన్నది. నా సొంత మాటలు చదివి బైబిల్ చెప్పే మాటలు నేను మీతో చెబుతున్నాను. యేసు ప్రభువుని ఎరగనవాడు, నమ్మనవాడు, మారు మనసు పొందనవాడు ఎవరైనా కావచ్చు, బైబిల్ పట్టుకొని మేము గుడికి వెళ్తున్నాం, మందిరానికి వస్తున్నాం అంటే కుదరదు. మారు మనసు పొందిన వాడే పరలోకంలో చేరేది. ఒకవేళ బోధలు చేయొచ్చు, బోధలు చేస్తూ మారు మనసు లేకుండా బ్రతకొచ్చు, అటువంటి వాడికి కూడా పరలోకంలో స్థానమో లేదు. ఈ భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో పరిశుద్ధులకు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశము, పాపులకే స్థానం లేదు. అందుకని పరిశుద్ధులుగా బ్రతకాలి నమ్మిన ప్రతి ఒక్కరూ. అబ్రహాము జీవితంలో అబ్రహాము మరి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. ఇప్పుడు చదువు 2వ వచనం, ఆదికాండం 12:2, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. చూడండి, భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములో నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా దేవుడు వాగ్దానం చేశాడు అబ్రాహాముతో. అప్పటికి పిల్లలు లేరు, జల్లలు లేరు, పిల్లలే లేరు. దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. గొప్ప జనం, నీకు సంతానం ఇస్తాను, గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. అప్పటికి బిడ్డలు కలగలేదు, అబ్రాహాముకి పిల్లలు లేరు. భవిష్యత్తుని ఎరిగినవాడు దేవుడు.
రేపు జరిగిన తర్వాత మనం అనుకుంటాం ఇది జరిగిందని. దేవునికి ముందుగా తెలుసు, ముందు ఏం జరిగిద్దో సమస్తాన్ని ఎరిగినవాడు మన దేవుడు. అబ్రాహాముతో అంటున్నాడు, నేను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదించవారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు, నిన్ను దూషించవారిని నేను శపించదను. జాగ్రత్త, దేవుని బిడ్డలను ఎవడైనా దూషిస్తే వాడు శపించబడతాడో గుర్తుపెట్టుకోండి. దేవుని బిడ్డలను ఎవడైనా ఈ భూమి మీద శపిస్తే వాడు శాపానికి గురవుతాడు. దేవుడు ఊరుకాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడే. తన బిడ్డలను ఎవరైతే దూషిస్తారో దానికి తగిన శిక్ష ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు అనుభవించాలి ఎవరైనా సరే. ప్రార్థనా మందిరం ఉంది ఎష్కోలు. ఒకడు చెప్పేశాడు మందిరం మీద, వాడు వెళ్ళిపోయాడు. మందిరం మీద చెప్పేసిన వాడు బతుకుతాడా? దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని ఇల్లు అంటే ఏమనుకుంటున్నారు? దేవుడు అంటే లెక్కలేదు, దేవుని నమ్మిన వాళ్ళు అంటే అంతకంటే లెక్కలేదు. వాళ్ళు ఏమన్నా వాళ్ళే పడతారులే, మనకు నోరున్న గందని నోటికి వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటున్నారు కొంతమంది ఈ లోకంలో. జాగ్రత్త. ఇప్పుడే మనం చదువుకున్నాం, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను అన్నాడు. దేవుని శాపానికి గురవద్దు ఎవరు, దేవుని బిడ్డను ఎవరు ఏమనొద్దు. అన్నారా మీరు శాపాన్ని నెత్తి మీద తెచ్చుకుంటారు. చూడండి, అబ్రహాము జీవితంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీ యందు భూమి మీద ఉన్న సమస్త వంశములో ఆశీర్వదింపబడును. అంటే అబ్రహాము సంతానములో నుండే యేసు ప్రభువు జన్మించింది. నీ సంతానము. సంతానము అంటే ఏకవచనం, సంతానములు అంటే బహువచనం. అంటే యేసు ప్రభువారు అబ్రహాము వంశముల నుండి జన్మిస్తాడని దేవుడు ముందుగానే అబ్రహాముతో వాగ్దానం చేశాడు. మన దేవుడు వాగ్దానం చేసి ఏం చేస్తాడు? దాన్నే నెరవేరుస్తాడు. మనమైతే చెబుతాంలే మాటలు, మన మాటలన్నీ ఒట్టి మాటలే. ఒకటి చెబుతాం, ఇంకొకటి చేస్తాం. అది మన లక్షణం. ఎవరైనా కానీ భూమి మీద మనుషుడు అనేవాడు ఒకటి చెబుతాడు, ఇంకొకటి చేస్తాడు. ఇది మానవుడి యొక్క లక్షణం. కానీ దేవుడు ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు. ఆయన చెప్పింది చేస్తాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము సంతానం ఇజ్రాయెల్ దేశం, వారి యూదులు అబ్రహాము సంతానం. అలాగే అరబ్ కంట్రీస్ ముస్లిమ్స్, వాళ్ళు కూడా అబ్రహాము సంతానమే. హాగర్ వల్ల జన్మించిన వాళ్ళు ఏమో సాయిబులు, ఇజ్రాయెల్ దేశమేమో భార్య వల్ల జన్మించారు. భార్య శారా, హాగరేమో ఒక దాసి. దాసీకి పుట్టిన పిల్లలే ఈనాడు అరబ్ కంట్రీస్, దుబాయ్, చాలా దేశాలు ఉంటాయి. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జనం. వాళ్ళు ఎంతమంది ఉంటా కానీ ఇజ్రాయేల్ ప్రజలంటే వాళ్ళకి భయం. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలకు దేవుడు తోడుగా ఉంటాడు. ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశం అంటే అందరికీ భయం. అయ్యో వాళ్ళు దూరికి పోతే మన పని అయిపోయినట్టే. దేవుడు ఊరుకాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ప్రజల మీద ఎవడైతే కక్ష పడతాడో వాడు వెళ్ళిపోతాడు ఈ భూమి మీద నుండి. ఎవరైనా సరే ఈ భూమి మీద. ఇజ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం ప్రపంచంలో, కానీ ఇజ్రాయేల్ దేశం అంటే ప్రపంచంలో అన్ని దేశాలకి భయమే. తెలుసా మీకు ఆ సంగతి? ఈ లోకంలో ఒక కుటుంబం ఒకళ్ళు ఉంటే ఒంటికాల మీద వస్తారు వాళ్ళ మీదకి. కాస్త మంది మార్బలం ఉంటే వాడు జోలికి పోరు. రేపు వాడు చాలా మంది ఉంటారు, మన పడతారు అని వాడు జోలికి పోరు. కానీ దేవుడు తన బిడ్డల పక్షంగా ఆయన నిలబడతాడు. యుద్ధం యెహోవాదే. దేవుని తన ప్రజల పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆనాడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ప్రపంచంలో ఇజ్రాయేల్ దేశస్తులంత జ్ఞానం కలిగినటువంటి వారు ప్రపంచంలోనే లేరు. వాళ్ళే యూదులు, ఇశ్రాయేలీయులు అనబడుతున్నారు. ఈ ప్రపంచంలో తయారైనటువంటి వస్తువులు కానీ, విమానాలు కానీ, ర్యాకెట్లు కానీ ఎవరు చేసేదో తెలుసా? ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు. వారు దేవుని చేత ప్రత్యేకంగా దీవించబడినటువంటి వారు. వాళ్ళే కాదులే,
ఈనాడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన బిడ్డలుగా బ్రతుకుతున్నారో దేవుడు వారిని కూడా ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అందుకనే యేసయ్యని నమ్ముకోవాలి. మనం పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్యని నమ్ముకోవాలి. పరలోకానికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళడానికి నమ్మని ప్రతి మానవుడు కూడా నరకానికి వెళ్ళిపోతాడు. చూడండి, ఈ అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రాముని అబ్రహాముగా మార్చివేశాడు, పేరు మార్చాడు. అబ్రహాము అని పేరు పెట్టిన వాడవో నీవే. పేరు పెట్టాడు అబ్రహాముకి. అబ్రహాము అనే మాట అంటే జారిపోయేవాడు. అబ్రహాము అంటే స్థిరమైనటువంటి వాడు, గట్టివాడు. దేవుని బిడ్డలు జారిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు ఎక్కడ బట్టి అక్కడ జారిపోకూడదు. వాడు బలంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. జారిపోయినవాడు పడిపోయి దెబ్బలు తగులుతాయి, అంతే కదా. చెప్పండి, రోడ్డు మీద బురద ఉంది, మనం చూసుకోలేదు, జారిపోతే ఏమవుతుంది? తొంటి జారిపోతుంది, ఒకసారి చేతులు ఇరిగిపోతాయి, కాళ్ళు ఇరిగిపోతాయి. జారిపోవటం వల్ల చాలా ప్రమాదం ఉన్నది. నిన్ను జారిపోకుండా నిన్ను కాపాడేవాడు ఎవరో? దేవుడే. నన్ను కాపాడినవాడు ఎవరో? దేవుడే. నిన్ను కాపాడేవాడు దేవుడే. అందుకని మన జీవితాల్లో మన గురి దేవుని మీద ఉండాలి, మనుషుల మీద కాదు. గుర్తుపెట్టుకోండి, మన గురి ఆయన మీదే ఉండాలి, దేవుని మందిరం మీద ఉండాలి. దేవుని మందిరం ఇది. నాది, నా కొడుకుది కాదు ఈ మందిరం, మన అందరిది దేవునిది. ఇప్పుడు అర్థం చేసుకోండి. నేను ఎందుకు చెబుతున్నాను మీకు అర్థమైంది ఈ మాటలు. జాగ్రత్త. దేవుని మందిరం అందరిది. సమస్త ప్రజలకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడినో. అందరికా కొందరక ఎవరైనా రావచ్చు ఈ మందిరానికి. నువ్వెందుకు వచ్చావు మందిరానికి అని అనేవాళ్ళు లేరు. దేవుని మందిరానికి వస్తే ఎవరు కూడా నువ్వు ఎందుకు వచ్చావు, పో బయటకు అనేవాళ్ళు లేరు. అయ్యా రండి, కూర్చోండి అయ్యా అని ప్రేమతో ఆహ్వానిస్తాం. అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎవరినైనా తన యొద్దకి ఆహ్వానిస్తాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమునో త్రోసి వేయును అంటున్నాడు. మనమైతే తోసేస్తామలే. కరుపును పుట్టిన బిడ్డల్ని అంటాం, రే గెటౌట్ రా, పోరా బయటకు అంటాం. తెలుసు మీకు, నేను విన్నాను ఆ మాటలు. కడుపును పుట్టిన బిడ్డను కూడా ఒకడు అంటాడు, గెటౌట్, పోరా బయటకు అంటాడు. కానీ మన దేవుడు ఇప్పుడు ఎవరిని కూడా అలా అనేవాడు కాదు. ఎటువంటి పాపి అయినా కానీ, ఎటువంటి దుర్మార్గుడైనా, ఎటువంటి దుష్టుడైనా, వాడు ఎవడైనా సరే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు తన దగ్గరికి తీసుకుంటాడు. మనమైతే ఏం చేస్తావు, రే ఎందుకు వచ్చావు, నువ్వు పోరా బయటకు అంటావు. మనం ఆరాధించే దేవుడు అలాంటి దేవుడు. అబ్రహాము జీవితంలో అబ్రహాముని అబ్రహాముగా మార్చివేశాడు, స్థిరపరిచాడు. చదువు తర్వాత వచ్చినాం 8వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. అతడు నమ్మకమైన మనుష్యుడు. అతడు నమ్మకమైన మనుష్యుడు. నమ్మకమైన మనుష్యుడని, నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, చూడండి, ఎరిగి, ఇక్కడ కొంచెం సేపు ఆగాలి. అబ్రహాము జీవితంలో అబ్రహాము యొక్క మనస్సు నమ్మకమైన మనస్సు. నమ్మకంగా బ్రతకాలి దేవుని బిడ్డలు. నమ్మకంగా దేవుని మందిరానికి రావాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏమొచ్చినా కానీ మనం దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని కూడా విడిచిపెట్టకూడదు. నమ్మకమైన మనస్సు మనం కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో అబ్రహాము ఏ మనసు కలిగి ఉన్నాడో, నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి. దేవుడు ఎరిగినటువంటి దేవుడు, తెలిసినటువంటి దేవుడు. ఎరిగి అనే మాట మన అందరి సంగతి కూడా ఆయనకు తెలుసు. మనం ఎలాంటి భక్తి చేస్తున్నామో, మనం ఎలా ప్రార్థన చేస్తున్నామో, మన జీవితం దేవుని దృష్టిలో ఎంత నమ్మకంగా ఉందో అన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. నమ్మకమైన మనస్సు కలిగిన వారంగా మనం ఈ లోకంలో బ్రతకాలి. బడా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు ఒక దినం.
నువ్వు నమ్మకంగా సేవ చేస్తే నిన్ను మెచ్చుకుంటాడు. నమ్మకంగా సేవ చేయకుండా కడుపు నుండి నేను హాయిగా నిద్రపోతే ఏమంటాడు తెలుసా దేవుడు? సోమరువైన చెడ్డదాసుడు అంటాడు. ఈనాడు లోకంలో ఎలా ఉన్నారంటే బాగా పీకల దాకా తినేది, కోడి మాసం ఆ మాసం ఈ మాసం తెచ్చుకుని సరైన భక్తి లేకుండా ఏదోలే పండగ వచ్చింది హాయిగా తిందాం ఈరోజు అని చెప్పి ఇష్టానుసారంగా తిని త్రాగితే పరలోకానికి వెళ్ళలేరు. దేవుడి పేరు చెప్పుకొని మనం ఈ లోకంలో బ్రతికితే పరలోకానికి పోము. నమ్మకమైన మనసు కలిగిన వారంగా బ్రతకాలి. అబ్రహాము జీవితంలో ఎంత నమ్మకమైన వాడంటే చూడండి, ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకు 16 సంవత్సరాలు వచ్చి దాదాపు ఒక దినం దేవుడు అడిగాడు ఏమని? నీవు ప్రేమించు, ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి తీసుకెళ్ళి బలివ్వు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? భార్యకి చెప్పాలా వద్దా? భార్య అంటే సగం భాగం కదా, లైఫ్ పార్ట్నర్ అంటారు భార్యని, సగం భాగం. మరి పుట్టింది ఎవరికి? శారాకే కదా పుట్టింది, తన భార్యకే కదా. మాట మాత్రం కూడా చెప్పాలి అబ్రాహాం. అమ్మ ఇట్లా దేవుడు అడిగాడు అబ్బాయిని, నేను బలివ్వటానికి తీసుకెళ్తున్నాను అని ఏమైనా చెప్పాడా? చెప్పలా. కారణం ఏంటి? స్త్రీ బలహీనమైన ఘట్టం. చిన్న వాటికి కూడా అడుగుతారు. ఆడవాడు తెలుసా మాకు, చిన్న విషయాల్లో కూడా అడుగుతారు. మగవాళ్ళు అడగరు అంత తేలిగ్గా. అందుకని దేవుడు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడు? తన భార్యకు ఒక మాట కూడా చెప్పకుండా రాత్రి చెప్పాడు. తెల్లవారుగానే లేచాడు, గాడిదలు తీసుకున్నాడు, పనివాళ్ళం తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, ప్రయాణమై వెళ్ళిపోయాడు. భార్యకి మాట మాత్రం చెప్పాల. వాళ్ళు వెళ్ళి ఒక మోరియా పర్వతం దగ్గరికి లాగి ఆ కట్టెల మోపు తీసి ఇస్సాకు నెత్తిమే పెట్టాడు. కత్తి శాత పట్టుకున్నాడు, నిప్పు శాత పట్టుకున్నాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవునికి దహన బలి అర్పించి వస్తామని చెప్పి కొండ మీదకి ఎక్కుతూ ఉన్నారు. అప్పటికి అబ్రహాము వయసు ఎంత తెలుసా? దాదాపు 116 సంవత్సరాలు ఉంటుంది. 116 సంవత్సరాల వయసులో ఎంత బలం కలిగి ఉంటాడు మనిషి చెప్పండి. ఈరోజు 60, 70, 80 వచ్చేవరకు మనిషి నడవలేని స్థితిలో ఉంటున్నాడు. చూడండి, పైకి వెళ్ళాడు, కట్టెలు చక్కగా పేర్చాడు, ఇస్సాకుని ఆ కట్టెల మీద పండబెట్టాడు తన కుమారుడు. ఒకసారి ఆలోచన చేయండి, లేక పుట్టాడు. 100 సంవత్సరాల వయసులో పుట్టాడు ఇస్సాకు అబ్రహాంకి. ఎన్ని సంవత్సరాల వయసులో? 100 సంవత్సరాల వయసులో. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఆదికాండం 22:1 చదవండి, అక్కడ ఉంటుంది. దేవుడు అబ్రహామును పరిశోధించను. చదవాలి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా ఆయనను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చూపించు పర్వతం మీద దహన బలిగా అర్పించము. దహన బలి అంటే అర్థం ఏంటో తెలుసా? కత్తితో మెడకాయ నరికేసేయాలి. బలి 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 అంటే ఏంది? నరికేసేయాలి. ఆ కట్టెల మీద నిప్పు పెట్టేయాలి. దహన బలి అంటే కాల్చివేయడం అని అర్థం. దహనం అంటే కాల్చివేయడం. తీసుకెళ్ళాడు, దహన బలి ఆ బలిపీఠం కట్టాడు, పండబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా. అబ్రహాం ఆగు అన్నాడు. కత్తి పైకి లేచింది. పడితే మెడ మీద పడిపోతుంది, 2 ముక్కలు అయిపోతాడు. కానీ వెంటనే దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఆగు అన్నాడు. ఇప్పుడు చదవాలి.
అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని, అమ్మాయి ముందుగా కత్తి పైకెత్తి వేసిపోయేటప్పుడు అక్కడ దేవుడు మాట్లాడతాడు, అబ్రహామా అబ్రహాం అని. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభు అన్న. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు. ముందు దేవుడు ఏం చెప్పాడు? బలిమన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? దూతను పంపించి పరలోకము నుండి దూత కేకేస్తున్నాడు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయొద్దు అన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు విలువ ఇచ్చాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయడానికి ఇష్టపడ్డాడు. ఇదైతే దేవుడు ఎట్లా చెప్పాడు? నేను ప్రేమించే కుమారుడు కదా, వృద్ధాప్యంలో పుట్టాడు కదా, ఈ చేతితో నేను అట్లా ఆయన బలివ్వాలి ఆయన అనుకోలేదు. దేవుని మాటకు ఇది కారణం ఏంటో తెలుసా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఒకవేళ నా బిడ్డను బలిచ్చినా కానీ మరలా బ్రతికించి నా బిడ్డను నాకు నా దేవుడు ఇస్తాడు. అది విశ్వాసం అంటే. అర్థమైందా విశ్వాసం అంటే ఏంటి? ఒకవేళ నేను బలిచ్చాను అనుకోండి, మరలా బ్రతికిస్తాడు, నా బిడ్డని తీసుకెళ్ళంటాడు నా దేవుడు. ముందుగానే వాగ్దానం చేశాడు కదా, నీ సంతానం ఆకాశం నక్షత్రముల వలె, భూమి మీద ఇసుక రేణువుల వలె ఏమన్నాడు? విస్తరింపజేస్తానన్నాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడు. మనం మాట ఇస్తాము కానీ మనం నెరవేర్చలేము. ఎంత గొప్ప దేవుడు ఆయన. ఈ రాత్రి ఆ దేవుని కలిగి బ్రతుకుతున్నావా? దేవుడు లేకుండా నువ్వు జీవిస్తున్నావా? దేవుని కలిగినటువంటి ప్రజలు ధన్యులు, దేవుడు లేనిటువంటి ప్రజలు అన్యులు, దేవుని ఎరగనటువంటి వారు. లాస్ ఏంజల్స్లో ఈ మధ్య అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఒకడు అన్నారంట, మాకు దేవుడితో పని ఏంది అన్నారంట. ఒక్క మాటే, మాకు బోల్డంత ఆస్తి ఉన్నది, బిల్డింగులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, కారులు ఉన్నాయి, మాకేంది అన్నాడు. ఒక్కడే మాట్లాడాడు. వెంటనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చేసింది, బూడిదైపోయింది. తెలుసా మీకు? కొన్ని దినాలు కాలిపోయింది. లాస్ ఏంజల్స్ అమెరికాలో సంపన్నమైనటువంటి రాష్ట్రం అది. అక్కడ ఉండేదంతా హాలీవుడ్ నటులు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉండేది. కోట్ల రూపాయల ఆస్తి బూడిద పాలైపోయింది. ఒకే ఒక మాట, దేవుడితో మాకు పని లేదు అన్నారు. దేవుడితో పని లేని వాడు బతుకుతాడు ఈ లోకంలో? ఏమనుకుంటున్నారు? ఈ లోకంలో 10 మంది అనుకుంటున్నారు, దేవుడితో మాకు పని లేదయ్యా, మాకు డబ్బు ఉంది, మాకు అన్నీ ఉండయి, హాయిగా తింటున్నాం, తాగుతున్నాం, సుఖంగా ఉంటున్నాం అనుకుంటున్నారు. జాగ్రత్త, ఒక క్షణంలోనే ఉన్నదంతా పోద్దంతే. దేవుడు తలుచుకుంటే మనం ఉంటాం? అసలు మనమే ఉన్నాం. ఈ మధ్య జరిగింది, అది అందరూ తెలుసు. టీవీలో చూపించారు, కాలుతో ఉంటే విమానం నుంచి పంపించారు ఆర్పడానికి. ఎవడ వల్ల కాలేదు ఆర్పడం. ఒకే ఒక ఇల్లు మిగిలింది అక్కడ. అది ప్రభువుని నమ్మినటువంటి ఒక ఇల్లు అన్నమాట. ప్రభువుని నమ్మారు ఆ ఇంట్లో వాళ్ళు. ఆ ఒక్క ఇల్లు తప్పితే మొత్తం బూడిదైపోయింది. జాగ్రత్త, దేవుని మాటకు లోబడకపోతే శిక్షకు పాత్రలు అవుతారు ఎవరైనా సరే ఈ భూమి మీద. దేవుని మాట వింటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాముని అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చదవండి ఆ వచనం, ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. అది దేవుని యొక్క ఆశీర్వాదం అంటే. అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే దేవుని మాటకు విలువిచ్చాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ప్రకారంగా బ్రతికాడు. అంతేగాని ఎక్కడ మాటలు అక్కడ చెప్పుకుంటూ
ఏదో పైకి భక్తిగా ఉండేట్టు నటిస్తూ ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించే ఏ మనిషిని కూడా దేవుడు దీవించడు, ఆశీర్వదించడు. ఎవరైతే ఈ లోకంలో దేవుని మాటకు లోబడతారో, దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతారో వారిని దేవుడు దీవిస్తాడు. వారే పరలోకానికే వారసులు. గుర్తుపెట్టుకోండి, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా. ఇప్పుడు ఎవరు మాట అన్నాడు? అబ్రహాము దేవుని మాట అన్నాడు. దేవుని మాట ప్రకారం చేశాడు అంతే. ఆయన ఏది చెబితే అది చేశాడు అంతే. ఎక్కడ కూడా ఎదురు చెప్పలా, ఎక్కడ కూడా ఎదురు మాట్లాడలేదు దేవునికి అబ్రహాము జీవితంలో. అందుకని అబ్రహామును అన్ని విషయాల్లో కూడా ఏం చేశాడు? ఆశీర్వదించను. ఈనాడు మనుషులు ఎలా ఉండాలి తెలుసా? అయ్యా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలయ్యా, మేము మాత్రం మందిరానికి రాము, మేము మాత్రం ప్రార్థనకు రాము, మమ్మల్ని మాత్రం దేవుడు దీవించాలి. ఎట్లా దేవుడి ఆశీర్వాదం కావాలంటే దేవుని మాట ఇంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. డబ్బులు ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ₹1,00,000 గుడికిస్తే నువ్వు పరలోకానికి బావు. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ₹1,00,00,000 ఇచ్చిన పరలోకానికి బావు. కానుకిస్తే, నీ హృదయం దేవునికి ఇస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు. అబ్రహాము జీవితంలో అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. గుర్తుపెట్టుకోండి, ఈనాడు ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకొని బ్రతుకుతున్నారో వారు ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును. సామెతల గ్రంథంలో ఉంది ఈ మాట. నమ్మకంగా ఉంటే దేవుడు మెండుగా దీవిస్తాడు. అపనమ్మకంగా ఉంటే వాడికి దీవెనలే ఉండవు. వాడి బతుకంతా దరిద్రమే. ఒకటి ఉండి ఒకటి లేక వాడి జీవితం అంతా దరిద్ర బ్రతుకే. నమ్మకంగా జీవించేవాడికి ఏం చేస్తాడు? మెండైన దీవెనలు ఇస్తాడు. మెండు అంటే ఏంటి? ఎక్కువ ఇస్తాడు. అడిగి ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా ఆయన అత్యధికంగా ఇస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? నమ్మకంగా బ్రతకాలి. నమ్మకమైన దేవుని బిడ్డలం ఉండాలి. సమయానికి దేవుని మందిరానికి రావాలి. అది కూడా నమ్మకమే. ఫస్ట్ పాట మొదలు పెట్టగానే మందిరానికి వచ్చేసేయాలి. పాట పాడకముందే రావాలి మందిరానికి. అది నమ్మకస్తులు చేసే పని. అపనమ్మకస్తులు ఏం చేస్తారు? పాటలు అయిపోయినాక వాక్యం చెప్పేటప్పుడు సగం అయిపోయినాక వస్తారు. జాగ్రత్త. మనం నమ్మకంగా ఉండాలంటే మన జీవితం, మన యొక్క క్రియలు, మన యొక్క జీవిత విధానం దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. ఆయన చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా అని కీర్తన గ్రంథంలో ఉంది ఈ మాట. చూస్తున్నాడనే భయం నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా టయానికి వస్తావు. లేకపోతే ఆర్చుకుని తీర్చుకుని సగం అయిపోయినాక వచ్చి కూర్చుంటావు. నేను అన్నానని మీరు బాధపడవద్దు ఎవరు కూడా. నేను వాస్తవం చెబుతున్నాను. దేవునికి మనం నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకంగా రావాలి. నేను ఎప్పుడు ఎక్కువగా చిన్నప్పటి నుంచి అంతే ప్రార్థనకు అందరికంటే ముందు వెళ్ళేవాడిని. చిన్నప్పుడు కూడా వెళ్ళేవాడిని. పెళ్ళి కాకముందు కూడా అట్లాగే, పెళ్ళి అయిన తర్వాత కూడా అట్లాగే వచ్చాడు. అందరికంటే ముందు వచ్చి మైకి పెట్టి సాపలు వేసి ప్రార్థన చేసి మొదలు పెట్టేవాడిని. మాది ఈ ఊరేగా, నేను ఏ ఊరు నుండి వచ్చాడు బతకట్లా. పుట్టింది ఈ ఊర్లోనే, పెరిగింది ఈ ఊర్లోనే, ఉద్యోగం చేసింది ఈ ఊర్లోనే, రిటైర్మెంట్ అయింది ఈ ఊర్లోనే, ఇప్పుడు కూడా ఈ ఊర్లోనే జీవిస్తున్నాను. నేను ఎక్కడి నుండో వచ్చి మీకు మాయ మాటలు చెప్పట్లా, యథార్థమైన మాటలు మీకు చెబుతున్నా, ఖచ్చితమైన మాటలు చెబుతున్నా. ఎక్కడో పొరుగురులో నేను వెళ్ళి ఉద్యోగం చేసి రాలా. నా సర్వీస్ అంతా పొన్నూరులో చేశాను. మన పొన్నూరులో చేశాను. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట మన జీవితాల్లో సమయానికి మందిరానికి రావాలి. సమయానికి మందిరానికి రావాలి. గుర్తుపెట్టుకోండి. అన్నం తర్వాత ఇల్లు వండుకోవచ్చు. ఎక్కడికి పోద్ది అన్నం? చేపలు ఆడకపోద్ది, మాంసం ఆడకపోద్ది, తర్వాత వండుకోవచ్చు. జాగ్రత్త. మనం ఎంత నమ్మకంగా బ్రతుకుతామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు.
సమస్తాన్ని దేవుడు మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. ఆయన ఇచ్చే దేవుడు. మన దేవుడు పుచ్చుకునే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ధారాళంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆ ఒక్క వచనం మీకు జ్ఞాపకం చేసి మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. చూడండి, యాకోబు పత్రిక. సమస్తాన్ని ధారాళంగా ఇచ్చే దేవుడు. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. మనం నమ్మినటువంటి దేవుడు అంత గొప్ప దేవుడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఆయన ఎవరిని గద్దించేవాడు కాదు, అందరికి కూడా ధారాళంగా ఇస్తాడు. ఎప్పుడు మనం అడిగితే ఇస్తాడు. ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును. అడగకుండా అన్నీ కావాలంటే ఎట కుదిరింది చెప్పండి? నువ్వు అడగకముందే దేవుడు నీకు ఇస్తాడు కూడా. మన దేవుడు అలాంటి దేవుడు. మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా బ్రతుకుతామో, ఎప్పుడు మనకి ఏది అవసరమో దేవుడు అది ఇస్తాడు. మనకి తెలుసు కదా, మన అవసరాలు తెలుసు, మన ఆరోగ్యం తెలుసు, మన స్థితిగతులు తెలుసు. దేవుడు అన్నీ ఎరిగినటువంటి వాడు కదా దేవుడు. మనం ఈ దేవునికి ఏం చెప్పనవసరంలా. అయ్యా నా బ్రతికి ఎట్లా ఉంది అని దేవునికి మన గురించి మనం చెప్పుకోక్కర్లా. ఆయన సమస్తముని ఎరిగినవాడు కనుక ఎప్పుడు నీకు ఏది అవసరమో దేవుడు అది నీకు ఇస్తాడు. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, అబ్రహాము జీవితంలో అబ్రహాముని పిలిచినప్పుడు ప్రభువా, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగినటువంటి దేవుడు కనుకనే ఎంతో దీవించారు. అయ్యా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు ప్రభువా. అలాంటి విశ్వాసముతో మేము ఎవరైతే దూరంలో ఉండి ఈ మాటలు విన్నారో ప్రతి ఒక్కరూ అలాగూ బ్రతకడానికి కావలసిన కృపను మీరు దయచేయండి, దీవించండి. అయ్యా, నీ బిడ్డల అవసరతలు ఏమిటో మీరు ఎరిగిన దేవుడు మా ప్రభువా. కష్టపడి పనిచేస్తున్నారు ఎల్లటి ఎండలో. అయ్యా, నీ బిడ్డలకు కావలసిన ఆరోగ్య క్షేమములు మీరు దయచేయండి. అయ్యా, మల్లేశ్వరుని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు ఉన్నటువంటి కాలు గాయములు ప్రభువా త్వరగా మానిపోయే కృపలు మీరు దయచేయండి. అలాగే తండ్రి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి మరి మార్తమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా కాళ్ళు నొప్పులతో, చేతుల నొప్పులతో, బీపీ, షుగరు, గ్యాస్, ఇంకా ఏ బలహీనతలో ఉన్నారో బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, చిన్న బిడ్డలు ఉన్నారు, పాలు త్రాగే బిడ్డలు ఉన్నారు. అయ్యా, వివాహం అయినటువంటి బిడ్డలు ఉన్నారు, గర్భఫలం లేని వారికి గర్భఫలం, వివాహం కావలసినటువంటి వారికి వివాహాలయ్యే కృపను మీరు దయచేయండి. నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత మీరు తీర్చండి. ధారాళంగా ఇచ్చే దేవుడు మా ప్రభువా, ఎవరిని గద్దించేవాడు కాదు ప్రభువా. అయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా ఈ లోకంలో? నీకే వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. ఇంకా ఎవరైతే మా గ్రామంలో మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా బ్రతుకుతున్నారో, ఈరోజైనా వారు తమ పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి నిన్ను నమ్ముకునే కృపా భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, కనికరించండి. ఎంతైనా నమ్మదగిన వాడు మా ప్రభువా. కాలు బొట్టిన వేలు తీసినటువంటి నీ కుమారుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తనకు కూడా త్వరగా గాయం మానిపోయే కృపను మీరు దయచేయండి. సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకుంటూ విన్న ప్రతి మాట హృదయాల్లో భద్రం చేసుకొని నీ మాట ప్రకారంగా జీవించే కృప, ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.